అలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే మేము ముందు నుంచే కొన్ని ఫ్లాగ్స్ మా దగ్గర పెట్టుకుంటాం. ఎప్పుడన్నా ఎవరైనా చనిపోవచ్చు, వాళ్ళ బాక్స్ మీద ఆ ఫ్లాగ్ కప్పాలి వాళ్ళ బాడీ మీద అని. కానీ ఏ రోజు కూడా మీరు ఒకే రోజు 44 మంది చనిపోతారని అనుకోరు కదా. ఆపరేషన్స్ జరుగుతాయి, ఒకళ్ళు చనిపోతారు, ఇద్దరు చనిపోతారు. మీరు ఇప్పుడు ముకుంద్ వరదరాజన్ గారిది చూడండి, ఆ రోజు ఇద్దరు చనిపోయారు, ఆయన బడ్డీ కదా. ఒకే రోజు 44 మెంబర్స్ చనిపోతారని ఏ బెటాలియన్ కూడా అనుకోదు. సో అలాంటి టైంలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉదయం 44 మంది చనిపోతే వాళ్ళ బాడీస్ది కూడా ఏం మిగలలేదు అసలు, మొత్తం గుజ్జులాగా. అంటే ఇట్స్ ఐఈడి బ్లాస్ట్ అంటాం మేము. ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. బేసిక్ గా బాంబుని మేము ఐఈడి అంటాం. ఓకే. అతని కార్ లో మొత్తం బాంబ్స్ ఫిక్స్ చేసుకొని సిఆర్పిఎఫ్ ఏదైతే బస్సు వెళ్తుందో ఆ బస్సును వచ్చి ఢీ కొట్టి అది డెటోనేట్ చేశాడు. సో బస్సు మొత్తం చల్లాచెదురైపోయింది, బాడీస్ అన్ని చల్లాచెదురైపోయినాయి. వాళ్ళ గౌరవ ప్రకారంగా వాళ్ళ కోసం ఒక బాక్స్ పెట్టి దాని మీద ఫ్లాగ్ కప్పారే కానీ వాళ్ళ ఇంటికి ఆ మనిషి కంప్లీట్ బాడీ, ఎవ్వరి బాడీ కూడా చేరలేదు. ఆ రోజు ఈవినింగ్ నాకు సిఆర్పిఎఫ్ ఫోన్ చేసి మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు నాకు బాధేసింది చాలా. అంటే నా మొత్తం మిలిటరీ కెరీర్లో నాకు అన్నిటికన్నా బాధేసింది అదే. దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ డే ఫర్ మీ. అది దానికి ఫస్ట్ టైం గ్రౌండ్ మీద దాన్ని చూడడం, మళ్ళీ ఈవినింగ్ ఇలాంటి ఫోన్ కాల్స్ రావడం కొద్దిగా టఫ్గా ఉంటుంది. కానీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అట్ ది ఎండ్. నిజంగా అనుకోం కదా 44 ఫ్లాగ్స్ ఒకేసారి అవసరం పడతాయి అని అనుకోరు. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే 5 ఉండుంటే 6 ఉండుంటే ఎవరైనా జమ్మూ నుంచి వస్తుంటే తెప్పించుకుందామని అని అనుకుంటారు, ఎవ్రీ వీక్ తెప్పించుకోవచ్చు కదా అన్నట్టు. కానీ ఒకే రోజు 44 ఫ్లాగ్స్ అవసరం పడతాయని వాళ్ళకు కూడా అనిపించి ఉండదు సిఆర్పిఎఫ్.